హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ESTHER'S ఫుడ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే ప్రీవియస్ వీడియోస్లో పెసరపప్పుతో చేసిన రెసిపీస్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, తప్పకుండా వాచ్ చేయండి. ఇంత కలర్ఫుల్గా కనబడే పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే పెసరకట్టు ప్రిపేర్ చేసుకోవాలని కొంచెం వాటర్ ఎక్కువ పోసానండి. ఇందులో ఎక్సెస్ వాటర్ అంతా తీసి పెసరకట్టు కోసం ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాను. 1 నిమిషం పాటు గరిటెతోటి అటు ఇటు కలుపుకుంటూ మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కప్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ మెల్ట్ అయ్యేలాగా గరిటెతోటి అటు ఇటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేలాగా 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా ఇలా గరిటెతోటి కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పుల్ని దోరగా వేయించుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యి తక్కువే వేసానండి. మీరైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాండీకి అంటకుండా కొంచెం దగ్గర పడేలాగా కుక్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా గరిటెతోటి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. టేస్టీ అండ్ సింపుల్ ఈ పెసరపప్పు హల్వాని వేడివేడిగా తినేదానికంటే చల్లారిన తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ పెసరపప్పు హల్వాని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.